అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ కోఆపరేటివ్ సొసైటీ గోడౌన్ ప్రారంభించడానికి గుండెలపాలెంకి ఇచ్చేసిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, గుండెలపాలెం గ్రామ ప్రజలు, రైతు సోదరులు, అధికారులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మనం గత ప్రభుత్వ హయాంలో నాబార్డ్ నుంచి 40 లక్షల రూపాయలు అప్పుగా తీసుకొని ఈ గుండెలపాలెం సొసైటీ ఆధ్వర్యంలో ఎంపీఎఫ్సి మల్టీపర్పస్ ఫార్మర్స్ కార్పొరేటివ్ గోడౌన్ నిర్మాణం చేపట్టారు. కానీ ఇది గత ప్రభుత్వం టైంలో 40% వరకే అయ్యింది. త్వరగా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల అవసరాలు దృష్టిలో పెట్టుకొని దీన్ని కంప్లీట్ చేసి ఈరోజు రేపు మన రాబోయే రబీ పంటల సమయానికి రైతులకి అందుబాటులోకి రావాలి అని చెప్పి ఇప్పుడు ఈ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. అలాగే నిర్మాణానికి అయిన తర్వాత కూడా ఓపెనింగ్ కి నోచుకోకుండా ఇన్ని రోజులు ఉండడం నిజంగా చాలా దురదృష్టకరం. ఈ ప్రాంతంలో ఉన్న రైతులకు అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని, అందుబాటులోకి తీసుకొస్తే వాళ్ళకి వర్షాకాలం వచ్చినా ఎప్పుడైనా ధాన్యం నిల్వల కోసం సరిగా ఉంటుందని చెప్పి కూడా దీన్ని తీసుకోవడం ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. అలాగే ఈ ఎంపీఎఫ్సి గోడౌన్లో రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులే కాకుండా ఎరువులు, విత్తనాలతో పాటు వ్యవసాయ పనిముట్లు కూడా గోడౌన్లో నిల్వ చేసుకోవచ్చు. ఈ గోడౌన్ శాస్త్రీయ పద్ధతిలో నిర్మించబడింది. యాక్చువల్గా సైంటిఫిక్ స్టోరేజ్ తో అన్ని వసతులతో నిర్మించబడింది. దీనివల్ల తేమ, పురుగులు, ఎలుకల నుండి పంటకి నష్టం లేకుండా కూడా ఉంటుందని కూడా అధికారులు చెప్తున్నారు. రైతులు తమ పంటను గోడౌన్లో నిల్వ చేయడం ద్వారా మీకు బ్యాంకులు లేదా ఇతర ఆర్థిక సంస్థల నుంచి కూడా సులభంగా తక్కువగా వడ్డీ రుణాలు కూడా అందుతాయని చెప్పి తెలియజేసుకుంటున్నాము. అలాగే గుండెలపాలెం సొసైటీ ఇంకా కూడా వృద్ధిలోకి రావాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ గుండెలపాలెం ప్రాథమిక వ్యవసాయ సంఘం లిమిటెడ్ దాని సొసైటీకి చైర్మన్ గా మనం పద్మిని వినీల్ కుమార్ రెడ్డి చేశాము. అలాగే పిండి శ్రీనివాస్ గారు, పల్లెరెడ్డి సాయిమోహన్ రెడ్డి గారిని మేము డైరెక్టర్స్ గా చేశాము. వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈ గుండెలపాలెం సొసైటీ ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఆల్రెడీ టర్నోవర్ 11,50,00,000తో ఉంది. షార్ట్ టర్మ్ లోన్స్ మొత్తం మెంబర్స్ 1030 ఉన్నారు. షార్ట్ టర్మ్ లోన్స్ వచ్చి 8,95,00,000 ఉంది. అలాగే లాంగ్ టర్మ్ లోన్స్ 25 లక్షలు ఉన్నాయి. అలాగే క్రాప్ లోన్స్ 2,30,00,000 ఉంది. సో దీన్ని రాబోయే రోజుల్లో మొన్న మార్చి 31కి 6.5 లక్షల లాభంలో ఉందని చెప్పి అధికారుల ద్వారా తెలుసుకున్నాను. రాబోయే రోజుల్లో ఈ సొసైటీని ఇంకా ఉత్తమంగా, ఇంకా లాభదాయకంగా రైతులకి అన్ని రకాలుగా వాళ్ళ అవసరాలను తీరుస్తూ ముందుకు తీసుకెళ్లాలని చెప్పి చైర్మన్ వాళ్ళని, అధికారులని అందరినీ కోరుకుంటున్నాను. ఈరోజు ఎన్నో రోజుల నుంచి గత ప్రభుత్వంలో శాంక్షన్ అయ్యున్న సగంలో ఆగిపోయిన దాన్ని కంప్లీట్ చేసి మన ప్రభుత్వంలో ఓపెన్ చేయడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇది మీ అందరికీ అవసరానికి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. అందరికీ ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.